ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఎంత గొప్ప విషయం! ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం కొన్ని అలాగా బలవంతంగా కొన్నిటిని వదిలించుకోవడానికి ఇష్టపడం. బలవంతంగా వాటిని వదిలించుకోకుండా వాటి విషయంలో దేవుణ్ణి వదిలించుకోవడానికి ట్రై చేస్తాం బలవంతంగా. అబ్రహాం గొప్పోడు అంటే ఎందుకు గొప్పోడు? అబ్రహాం చేసిన సాహసాలు అలాంటివి. అందుకే ఆనాడు చేసిన ప్రమాణానికి ఈనాటికి కూడా దేవుడు కట్టుబడి ఉన్నాడు. ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని ఈనాటి కూడా నెరవేరుస్తూ ఈనాటి కూడా ఇశ్రాయేలు శేషాన్ని ఉంచాడు. అంతేకాదు, మీరందరూ ఎవరు విశ్వాసాన్ని బట్టి, మనందరం ఎవరు విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానం. ముస్లిం సోదరులు ఎవరు? ఇష్మాయేల్ నుంచి వచ్చినటువంటి సంతతి. ఇష్మాయేల్ ఎవరు? అబ్రహాముకి హాగరు ద్వారా పుట్టినవాడు. వాళ్ళు అబ్రహాం సంతానమే. ఇశ్రాయేలీలు ఎవరు? అబ్రహాం సంతానమే. విశ్వాసమును బట్టి క్రీస్తునందు రక్షణలోకి వచ్చిన మనందరం ఎవరు? ఇప్పుడు లెక్కేసుకుంటాడా మరి ఇంతమందిని? ఇన్ని తరాలు? ఒక తరంలోనే కోట్ల మంది ఉన్నాం. మరి అబ్రహాం నుంచి ఇప్పటికి 1000 తరాలు గడిచింది, 1000 సంవత్సరాలు గడిచింది. మరి లెక్కేస్తాడా? ఇంత పెద్ద నిబంధన ఎందుకు చేశాడంటే, అబ్రహాము తన హృదయ బలిపీఠం మీద తనకిష్టమైనది ఏదైనా సరే అర్పించడానికి ఎప్పుడూ సిద్ధం. ఇంక అయిపోయింది.